బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, కూలీలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా మా పథకాలని గౌరవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసింది, పావుల వడ్డీ రుణాలు ఇచ్చింది, వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వీళ్ళిద్దరి నుంచి ఏం ఉపయోగం లేదనే తట్ల ప్రజలు చెప్తున్నారు. అందుకే నేనైతే ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాను. ప్లస్ పాయింట్ మా 9 సంక్షేమ ఫలాలు ఇవి ఏమైతే ఉన్నాయో ఇవే మా అస్త్రం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము జెండా ఎగరేసేది గ్యారంటీ. రాయదుర్గం నియోజకవర్గంలో వాళ్ళు ఒక్కొక్కరు ఓటుకి 10,000 ఇచ్చినా కూడా ఈ సంక్షేమ ఫలాల నుంచి నేను ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను. ధైర్యంగా చెప్తా ఉన్నాను. బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, కూలీలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా మా పథకాలని గౌరవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసింది, పావుల వడ్డీ రుణాలు ఇచ్చింది, వడ్డీ లేని రుణాలు ఇచ్చింది, కరెంటు పథకాలు కూడా మాఫీ చేసింది. అలాగే 24 గంటలు కరెంట్ ఇచ్చింది. అలాగే డాక్రా గ్రూపులో మాఫీ చేసింది. ఇలా అన్ని విధాలుగా చేసింది. గతంలో 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ ప్రభుత్వము సంక్షేమ ఫలాలు అభివృద్ధి చేయడంలో విఫలమైందని ప్రజలే ఈరోజు బ్రహ్మాండంగా మాకు ఆశ్వాసన ఇస్తున్నారు. అంటే ధైర్యం ఇస్తున్నారు మాకు. తమ్ముడు భయపడొద్దు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిండేది ఈ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ ఫలాలు అందియాలన్నా ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వీళ్ళిద్దరి నుంచి ఏం ఉపయోగం లేదనే తట్ల ప్రజలు చెప్తున్నారు. అందుకే నేనైతే ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తాను. ప్లస్ పాయింట్ మా 9 సంక్షేమ ఫలాలు ఇవి ఏమైతే ఉన్నాయో ఇవే మా అస్త్రం. ఈ 9 గ్యారంటీలతో సహా మరి 5 న్యాయాలని చెప్పి మహిళలు, కూలీలు, యువకులు, రైతులు, రైతులు ఇలా ఆ న్యాయాల కింద 25 గ్యారంటీలు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్నం భోజనం చేసే కూలీలు వాళ్ళకు కూడా సెంట్రల్ నుంచి ఏమైతే వస్తుందో వాళ్ళు కూడా శాలరీ రూపంలో రెట్టింపు చేస్తున్నాం. ఈరోజు రైతులు కావచ్చు, కిసాన్ న్యాయం కింద రైతులు ఏమైతే పెట్టుబడి పెట్టినారో దాని మీద 50% అదనంగా లాభంతో రేపు రైతులు నష్టపోరాదనే దాంతో రైతుల మీద కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తూ 50% అదనంగా పెట్టుబడి మీద 50% అదనంగా ఇచ్చేటట్ల లాభం రేపు ఫ్లక్చుయేషన్ మార్కెట్ ఎక్కువ తక్కువ కాకనట్ల దాని మీద చేస్తున్నారు. ఇన్పుట్ దానికి రైతులకి ఏవైతే ఉపయోగపడే ఇవి ఉన్నాయి కదా, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతుకు సంబంధించిన వాటిల్లో GST తొలగింపు ఇలా బ్రహ్మాండంగా. మరి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఒక రేషన్ కార్డుకి 8,333 రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉందంటే ప్రతి అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా పడతాయి. ఎందుకంటే గ్రామాల్లో 8,333 అంటే ఆషామాష కాదు. ఇక్కడ వాళ్ళు ఇల్లు బాడిగలు కట్టుకోవచ్చు, ఇంటికి ఏమన్నా నిత్య అవసర సరుకులు. ఎందుకంటే ఈరోజు చూడండి, బియ్యం కావచ్చు, బ్యాగులు కావచ్చు, నూనె కావచ్చు, ఈవెన్ గ్యాస్ సిలిండర్ కూడా ఎంత రేటు ఉంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి 10 సంవత్సరాల్లో ఉంది కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత. అందుకే ప్రజలు అర్థం చేసుకొని మా కాంగ్రెస్ పార్టీ మంచిది. అది పెద్దవాళ్ళు అంటారు కదా, బసిరెడ్డి అయినా ముసలోడైనా బసిరెడ్డి మేలు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము జెండా ఎగరేసేది గ్యారంటీ. రాయదుర్గం నియోజకవర్గంలో వాళ్ళు ఒక్కొక్కరు ఓటుకి 10,000 ఇచ్చినా కూడా ఈ సంక్షేమ ఫలాల నుంచి నేను ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను. ధైర్యంగా చెప్తాను. ప్రముఖమైన సమస్య నీటి సమస్య. శివరాం రెడ్డి తాగునీళ్ళు ప్రతి గ్రామానికి అందియాలని మా సంక్షేమ ఫలాలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందియాలని ఏమైతే చేసినామో తాగునీళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలని ఈరోజు ప్రతి గ్రామంలో వెళ్తున్నాం. మేము ఏమైతే కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే పైపులు వేసినామో అందుకే ముందుకి పోలేని పరిస్థితి 10 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ పెట్టినో అక్కడే కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ప్రజలను మభ్యపెట్టి కేంద్రం వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటి సందర్భం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా బయటికి పడాలని రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ వదిలేసి వాళ్ళు బయటకు పడేకి మోదీతో ముసుగు రిలేషన్షిప్ అంటారు కదా, ఆ రిలేషన్షిప్కి పోటీ పడుతున్నారు తప్ప ప్రజల సంక్షేమ అభివృద్ధి ఈ రాష్ట్రానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అమలు చేసిందో ఆ ప్రత్యేక హోదా గురించి ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు, ఈరోజు నోరు మెదపడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ రోజుల్లో 2014 కాంగ్రెస్ విడిదీసిందని మా మీద మభ్యపెట్టి ప్రజలకి నానా మాటలు చెప్పి ఈరోజు అధికారం చెలాయించిన ఈ పెద్ద మనుషులు మోదీ గారు వస్తే మేము అధికారంలో వస్తే మోదీ గారిని మేము ప్రత్యేక హోదా తెస్తాం, ప్రత్యేక హోదాతో పాటు 10 సంవత్సరాల అధికారాన్ని ప్రత్యేక హోదా ఇస్తారు, దానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అధికారం వచ్చినాక దాని గురించి వదిలేసినాడు. మీకు కూడా తెలుసు, ప్రజలకి తెలుసు. అయినాక ఆనాడు జగన్ రెడ్డి కూడా, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ రెడ్డి కూడా మేము ప్రతిపక్షంలో ఉంటూ మీరు మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఎందుకు రాదు, ఉక్కుముడిగా రాజీనామా చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. సింగపూర్ లాంటి రాజధాని కడతానండి, ఎక్కడ ఉండదండి సింగపూర్ రాజధాని లేదు. అంతా గ్రాఫిక్స్లను చూపించినారు తప్ప ఈ ప్రజలకి మేలు చేసింది సందర్భమే లేదు. ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు, ఈరోజు రియలైజ్ అయినారనమాట ప్రజలు. వీళ్ళు మోసపూరితమైన వాగ్దానాలకి ప్రజలు రియలైజ్ అయినారు. రానున్న రోజుల్లో 13వ తారీఖు వీళ్ళకి గుణపాఠం ఖచ్చితంగా చెప్తారని ఈరోజు తెలియజేస్తాను. మోదీ బలం ఉంటే టీడీపీ ప్రభుత్వం మోదీ బలం మీకుంది. ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఎందుకు పోరాడి తీసుకురాలేదు మీరు? ప్రత్యేక హోదాతో పాటు రావాల్సిన నిధులు, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు తేవలేదు? ఎందుకు మీరు పోలవరం కంప్లీట్ చేయలేదు? ఆ పోలవరం కంప్లీట్ చేసింటే ఈరోజు రాష్ట్రంలో లక్షల ఎకరాలకి రైతులకి నీరు అందిండేది. నీరు అందించింటే ఈరోజు బోర్లు కూడా రీగ్రోత్ అయ్యిండేవి. ఇక్కడ మా వెనకబడే ప్రాంతాలకి నీళ్ళు వచ్చింటే ఈరోజు మేము కూడా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెచ్చి నమస్కరిస్తాడు. ఒకటే, వాళ్ళిద్దరికి ఈరోజు ఎవరైతే పోటీ చేస్తున్నారో టీడీపీ ప్రభుత్వం నుంచి కాళ్ళు శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు, మరి మెట్టు గోవింద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పాలన కూడా చూసినారు. ఈరోజు మిమ్మల్ని కోరుకునేది ఒకటే, స్వచ్ఛమైన రాజకీయం రావాలంటే కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీ ఇంటికి సాగునీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఏదైనా సంక్షేమ ఫలాలు, సంక్షేమ అభివృద్ధి ఈ గ్రామాల్లో కావచ్చు, ప్రతి ఒక్క గ్రామానికి అందించే కార్యక్రమం రేపు చేయబోతున్నాను. మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంపీ తరఫున కూడా నేను కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అడుగుతున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి నాకు ఒక ఓటు, అలాగే మా ఎంపీ అభ్యర్థి పాల మల్లికార్జున అంటారు, ఆయనకు కూడా ఎంపీ గారికి కూడా ఒక ఓటు వేసి మన తాలూకాని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలియజేస్తున్నాను.